శ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా హర్షించినటువంటి విషయం, స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిత్వంతో కూడినటువంటి జ్యోతిరావు పూలే గారి జీవితం నేటి సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సందర్భం. జ్యోతిరావు పూలే గారు వారు గడిపినటువంటి సమాజంలో వివక్షకు, అన్యాయానికి, అణగారిన వర్గాలు వివక్షకు గురైనప్పుడు ఎప్పుడైతే ఈ వర్గాలను పైకి తీసుకొస్తేనే నిజమైనటువంటి సేవ అని భావించి వారి చివరి ఊపిరి వరకు కూడా నాటి పరిస్థితుల్లో ఆ సమాజాన్ని ఎదిరించి విద్య ద్వారా, సమానత్వం ద్వారా, సామాజిక న్యాయం ద్వారా ప్రజలను మరి అజ్ఞానం నుంచి బానిసలుగా తొలగించి స్వతంత్రునిగా నిలిచే ఆస్కారం ఉంటుందన్నటువంటి ఆలోచనతోటి ఎన్నో సంస్కరణలు ప్రత్యేకించి మరి వారి మ్యారేజ్ ద్వారా సావిత్రిబాయి పూలే గారు భారతదేశంలోనే మొట్టమొదటి మహిళలకు పాఠశాల ప్రారంభించడం జరిగింది. మహిళలను అన్ని విధాలుగా సాధికారికత సాధించాలంటే ప్రధానంగా విద్యను వారికి అందించేటటువంటి వాతావరణం కల్పించాలన్నటువంటి ఆలోచనతోటి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నేడు మహిళలందరూ కూడా సగర్వంగా ముందుకు అడుగేస్తా ఉన్నారు. కాబట్టి జ్యోతిరావు పూలే గారి యొక్క జీవిత చరిత్ర పుస్తకాలకే పరిమితం కాకుండా ఈ రోజు యువత యొక్క ఆలోచనలో జీవించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి సురేందర్ గారు వారి మిత్ర బృందం అందరూ కూడా ఫోన్లు చేస్తూ ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పించే క్రమంలో మీరు తీసుకున్నటువంటి ఈ ఆస్కారానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి సమానత్వం, విద్య, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ప్రతి సందర్భంలో కూడా గురుకుల పాఠశాలలైతేనేమి, గవర్నమెంట్ పాఠశాలలైతేనేమి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి గతంలో ఎన్నడూ లేని విధంగా 25 ఎకరాలతో కూడినటువంటి గురుకుల పాఠశాల నిర్మాణం మరి చేపట్టబోతా ఉన్నారు. అదే మాదిరిగా సమానత్వం కోసం 42% రిజర్వేషన్ అయితేనేమి, అదే మాదిరిగా సామాజిక న్యాయం అందరినీ మరి ఒక తాటిపై తీసుకొచ్చి అన్ని వర్గాలకు సమానత్వంగా ఉండాలని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఏదేమైనప్పటికీ రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా జ్యోతిరావు పూలే గారు వారి యొక్క జీవిత కాలంలో చేసినటువంటి సేవలు రానున్నటువంటి వారి నెక్స్ట్ తరానికి అంబేద్కర్ గారికి కూడా వారు గురువుగా నిలుస్తూ మరి వారి శిష్యుడైనటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం భారతదేశం సమగ్రంగా వ్యాప్తి చేసి ఈ రోజు మరి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, మైనారిటీలు అందరూ కూడా సమానమైనటువంటి హోదా ఏదైతే కల్పించడం జరిగిందో శ్రీ జ్యోతిరావు పూలే గారి శిష్యుడైనటువంటి అంబేద్కర్ గారు ప్రపంచంలో చరిత్ర సృష్టించి మరి ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గా మరి గుర్తింపు పొంది మనకెంతో గర్వించదగ్గటువంటి విషయం. వారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈ రోజు మేము తెల్ల చొక్కాలు వేసుకొని మైక్లో మాట్లాడి మరి స్థానిక ఎన్నికల్లో కూడా మాకు అవకాశం దొరికిందంటే వారు కల్పించినటువంటి అవకాశం. అలాంటి అవకాశం ప్రతి ఒక్కరికి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అందరికి కూడా అవకాశం పెద్ద సింహ భాగంలో రాబోతా ఉంది.
అందరూ కూడా యువత ముందుకొచ్చి సమాజ నిర్మాణంలో తమ ఒక పాత్ర పోషించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం మంచిగా నిర్వహించే క్రమంలో ఒక్క తాటిపైకి ఒక వేదిక పైన అందరు ఐక్యతతో ఉండి మహనీయుని యొక్క స్మృతులు నెమరేసుకునే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ బాపు ఘాట్ దగ్గర మరి కిసాన్ యోజన సత్యాగ్రహ కార్యక్రమం ఉంది. అక్కడ వెలువల్సి ఉన్న నేపథ్యంలో మీకు ఇక్కడ సమయం కేటాయించలేకపోతున్నా. పెద్ద మనసు చేసుకొని నా ఈ ప్రసంగం విన్నందుకు, నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.